Hello students. Next question number 36 మా క్వశ్చన్ నెంబర్ 36 లో మనకు స్ట్రైట్ లైన్ చాప్టర్ నుంచి ఒకటి ఇక్కడ ఖచ్చితంగా 5 ప్రాబ్లమ్స్ నేర్చుకోవమ్మా. 5 కూడా ఈజీగా ఉంటాయి, చాలా డెడ్ ఈజీ గుర్తుపెట్టుకోండి. మనకి 8 మార్క్స్ రావాలా ఈజీగా అంటే కొన్ని సెక్షన్లో ఈజీగా 8 మార్క్స్ రావచ్చు, స్ట్రైట్ లైన్లో 8 మార్క్స్ రావచ్చు, సీక్వెన్స్ లిస్ట్లో 8 మార్క్స్, ఇవి 3 ఈజీ. నెక్స్ట్ ఫంక్షన్స్లో కూడా 8 మార్క్స్ రావచ్చు, ఈజీగా రావచ్చు, ఇక్కడ మిస్ కాల్ చేసుకోవద్దు. చూడండి మా, ఈ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్, ఇది ఒకటి కొంచెం డిఫరెన్స్. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా 2 ఉన్నాయి, స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాయలేదు, ఆ 2 కూడా చెప్పేస్తాను, గుర్తుపెట్టుకో. స్ట్రైట్ లైన్ నుంచి మనకు 8 మార్క్స్, 5 చాలా ఈజీ, డెడ్ ఈజీ. క్వశ్చన్ చూసి నువ్వు ఆన్సర్ రాయాలి, ఓకేనా? చూడండి మాకు స్ట్రైట్ లైన్ క్వశ్చన్ నెంబర్ 36. ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. A straight line through 3, 4 makes an angle of 60 degrees with the y direction of the x-axis. Find the coordinate of the points on the line which are 5 units from 5 units from P అంటున్నారు. సార్ నాకు ప్రాబ్లం ఏం అర్థం కాదు, ఏం అవసరం లేదు, అక్కడ ఏమి ఇచ్చినాడో చూడు, అవే రాయి. ఫస్ట్ చూడు, ఫస్ట్ ఏమి ఇచ్చినాడు, ఒక పాయింట్ ఇచ్చినాడు, ఈ పాయింట్ రాయి, గివెన్ పాయింట్, ఇది రాయి. నెక్స్ట్ యాంగిల్ ఇచ్చినాడు, గివెన్ యాంగిల్ 60 degrees రాయి. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, 5 యూనిట్స్ అంటున్నాడు, 5 యూనిట్స్, ఈ 2 రైట్. ఈ 2 ప్రాబ్లమ్స్ అంతే. క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడో అది రాసిస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, పాయింట్ ఇచ్చాడు కాబట్టి గివెన్ పాయింట్ P = 3, 4 గివెన్ యాంగిల్ θ = 60 degrees. ఇక్కడ ఏమంటున్నాడు, 5 యూనిట్స్ అంటున్నాడు, 5 అంటున్నాడు. ఎలా రాస్తామో చూడు. ఫస్ట్ ఈ ప్రాబ్లం చూడు. ఫస్ట్ గివెన్ పాయింట్, గివెన్ పాయింట్ P = 3, 4, ఒకటి x1 అనుకో, ఒకటి y1 అనుకో. P పాయింట్ ఇచ్చినాడు, దాంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్లో ఒకటి ఏమనుకుంటాం, x1 అనుకుంటాం, ఇంకోటి y1 అనుకుంటాం. నెక్స్ట్ యాంగిల్ ఇచ్చినాడు కాబట్టి గివెన్ యాంగిల్ రాసుకో, గివెన్ యాంగిల్ θ = ఎంతమ్మా, 60 degrees. నెక్స్ట్ ఇక్కడ 5 అంటున్నాడు కాబట్టి లెట్ మాడ్యులస్ r = 5 అనుకో. ఈ మాడ్ రిమూవ్ చేసే వస్తుంది, r = +r-5 గుర్తుపెట్టుకో. ఇది ఒకటి అనుకుంటున్నాం, 5 అని ఇచ్చినాడు, మాడ్యులస్ r = 5. ఈ మాడ్ అంటే 2 అడ్డ గీతలు ఉన్నాయి కదా, దాన్ని మాడ్ అంటాం. మాడ్ రిమూవ్ చేస్తే r = +r-. ఈ ప్రాబ్లం సేమ్ మెథడ్. ఇక్కడ ఒకటి. ఈ ప్రాబ్లమ్ని మనము 2 or 3 మెథడ్స్ చేయొచ్చు. ఊరి పారామెట్రిక్ మెథడ్ చేయొచ్చు, ఇంకో మెథడ్ చేయొచ్చు. కానీ ఈజీ మెథడ్ ఏదంటే పారామెట్రిక్ మెథడ్. అంటే జస్ట్ ఒక ఫార్ములా రాస్తే సొల్యూషన్ అయిపోతుంది, అదే చాలా ఈజీ కాబట్టి ఆ మెథడ్ చేద్దాం. చూడమ్మా, పారామెట్రిక్ అంటే x = x1 ± r cos θ, y = y1 ± r sin θ. చూడమ్మా, బోర్డు కలుగుతుందా? ఓకే, చూడమ్మా గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ పాయింట్స్ 3, 4 యాంగిల్ ఇచ్చినాడు కాబట్టి గివెన్ యాంగిల్ θ = 60 degrees. 5 ఇచ్చినాడు కాబట్టి మాడ్యులస్ r = 5. అంటే ఈ r రిమూవ్ చేస్తే r = +r-5. పారామెట్రిక్ ఈక్వేషన్ ఏం రాసినావు, x = x1 ± cos θ, y = y1 ± r θ. సరే x1 y1 ఎక్కడ తీసుకోవాలా? ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్స్ లో మనం తీసుకున్నాం 3, 4 అనేది. ఈ 3, 4 లో ఒకటి x1 ఒకటి y1, ఇది x1 y1. r అంటే ఏంది సార్, r అంటే తెలుసు. θ అంటే ఏంది, θ అంటే సబ్స్టిట్యూట్ చేస్తాయి. x = x1 అంటే ఎంత, 3 ± r అంటే ఎంత, 5 cos θ ఎంత, 60. నెక్స్ట్ మా y = y1 అంటే ఎంతమ్మా, 4 ± r అంటే ఎంత, 5 sin θ అంటే ఎంత, 60 degrees. ఇక్కడ నీకు వాల్యూస్ రావాలా, cos 60 ఎంత, sin 60 ఎంత, cos 60 ఎంత, sin cos 60 మా 1/2, sin 60 √3/2 గుర్తుపెట్టుకో. x = 3 ± 5 cos 60 అంటే 1/2, y = 4 ± 5 sin 60 అంటే √3/2 గుర్తుపెట్టుకో. cos 60 అంటే 1/2, sin 60 అంటే √3/2. ఇప్పుడు చూడమ్మా, దీన్ని మనం ఎంత సింపుల్ వేసామంటే
ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ వాల్యూ తీసుకుంటాం, ఒకసారి మైనస్ వాల్యూ తీసుకుంటాం. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ వాల్యూ, ఒకసారి మైనస్ వాల్యూ తీసుకుంటాం. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ వాల్యూ, ఒకసారి మైనస్ వాల్యూ. అంటే ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఒకసారి మైనస్ తీసుకుంటాం. ఓకేనా? ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఒకసారి మైనస్ తీసుకుంటాం. ఫస్ట్ ప్లస్ తీసుకుంటాం అంటే 3 ప్లస్ 5 into 1 5/2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 2 జా 6 ప్లస్ 5/2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 5 11/2. ఎప్పుడు ఇది ప్లస్ తీసుకోండి, ఇప్పుడు మైనస్ తీసుకోమ్మా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 5/2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 2 జా 6 మైనస్ 5/2 6లో 5 పోతే 1/2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ అవుతామా 1/2. ఇది ఎప్పుడు మా మైనస్. ఓకేనా? ప్లస్ తీసుకుంటే 11/2 వచ్చింది, మైనస్ తీసుకుంటే ఏమొచ్చింది 1/2 వచ్చింది. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, చూడమ్మా. ఇది y ఈక్వల్ టు 4 ప్లస్ √3 into 5 √3 into 5/2 y ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 4 2 జా 8 ప్లస్ √3 5/2. ఇది ఎప్పుడు ప్లస్ తీసుకుంటాం. మైనస్ y ఈక్వల్ టు 4 మైనస్ √3 y/2 అంటే y ఈజ్ ఈక్వల్ టు 4 2 జా 8 మైనస్ √3/2. ఇది అప్పుడు మైనస్. వాడు ఏమంటున్నాడు, యూనిట్ ఫ్రమ్ అవే పి అంటాడు. పి యొక్క డిస్టెన్స్ అంటే పి ఆఫ్ లాస్ట్ ఆన్సర్ ఏం వస్తుంది చూడు. లాస్ట్ ఆన్సర్ ఏంటంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ వచ్చింది మా 11/2. పాజిటివ్ వాల్యూ ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది 8 ప్లస్ √3 5/2 కామా నెగిటివ్ వాల్యూ వచ్చినాయి ఇక్కడ 1/2. ఇక్కడ ఏమొచ్చింది 8 మైనస్ √3/2. ఓకేనా? పాజిటివ్ వాల్యూ అంతే ఒకసారి పాజిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ ఇక్కడ రాస్తాను. నెగిటివ్ వాల్యూ నేను ఒక పక్కన. అంతే, ఎంత సింపుల్ చూడు. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి పారామెట్రిక్ మెథడ్. ఇచ్చిన పాయింట్ రాస్తావు, గివెన్ పాయింట్, గివెన్ యాంగిల్ రాస్తావు. RH5 ఇచ్చినాడు కాబట్టి మైనస్ RH5 ఇస్తావు. పారామెట్రిక్ ఈక్వేషన్ x ఈక్వల్ x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా. x1 అంటే ఫస్ట్ ఎలిమెంట్, ఆర్ అంటే 5, థీటా అంటే 60. గుర్తుపెట్టుకోవాలి, కాస్ 60 1/2, సైన్ 60 √3/2. గుర్తుపెట్టుకో, 60 degrees వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇదంతే. ఇక్కడ నీకు పాజిటివ్ వాల్యూ 2 కాబట్టి ఇక్కడ రాస్తావు, నెగిటివ్ వాల్యూ 2 కాబట్టి ఇక్కడ రాస్తావు. ఓకేనా? నోట్ చేసుకో. సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే మెథడ్. నోట్ చేసుకోమా. సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. ఫస్ట్ ప్రాబ్లం కి సెకండ్ ప్రాబ్లం డిఫరెన్స్ ఏమంటే, సెకండ్ ప్రాబ్లం చూడు, ఏ స్ట్రైట్ లైన్ త్రో క్యూ ఆఫ్ 3 √3, 2 పాయింట్ ఇచ్చినాడు. మేక్ అన్ యాంగిల్ 5/6 యాంగిల్ ఇచ్చినాడు విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. ఫైండ్ ద ఇంటర్సెక్టర్ ఆఫ్ ద లైన్ √3x minus 4y plus 8 equals 0. Let P find the distance of PQ అన్నాడు. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ PQ. PQ యొక్క డిస్టెన్స్ కనుక్కుంటాడు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఆర్ ఇవ్వలేదు, ఆర్ అనే వాల్యూ ఇవ్వలేదు. ఈ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆర్ అనే వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ ఆర్ అనే వాల్యూ ఇవ్వలేదు. ఆర్ అనేది కనుక్కోవాలి, అంతేనా? ఇదే ముందు లెట్ మాడ్యులస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 రాసుకున్నాం. ఇక్కడ ఆర్ ఇవ్వలేదు, ఆర్ అనేది కనుక్కోవాలి. ఓకేనా? గుర్తుపెట్టుకో, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఈ ప్రాబ్లమ్. ఫస్ట్ ఏం రాస్తాము, గివెన్ పాయింట్ Q ఈక్వల్ టు √3, 2 √3, 2 ఒకటి x1 అనుకో, ఒకటి y1. గివెన్ యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ టు 5/6 ఇచ్చినాడు. 5/6 అంటే 2 అడ్డు గీతలు, ఒక నిలువు గీతలు ఉంటే దాన్ని పై అంటారు. దాని వాల్యూ ఎంత అంటే 180/6. దీని వాల్యూ ఎంత 180. 6 1 జా 6 3 జా అంటే θ వాల్యూ ఎంత 30 degrees. θ వాల్యూ ఎంత 30 degrees. θ వాల్యూ 30 degrees. ఇప్పుడు చూడు, వాళ్ళకి ఆర్ ఇచ్చినాడు, ఆర్ ఇల్లే కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు సే ఆర్ ఇవ్వలే కాబట్టి ఆర్ అనుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఏంది, పారామెట్రిక్ ఈక్వేషన్. ఏంది మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా. ఓకేనా? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు x1 అంటే ఎంత అమ్మా √3 ప్లస్ రాస్తే ప్లస్ ఆర్ అంటే తెలుసు ఆర్ కాస్
టీటా టీటా అంటే ఎంతమ్మా 30 degrees. y ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ సైన్ టీటా అంటే 30 degrees. x ఈజ్ ఈక్వల్ టు √3. ఇక్కడ చూడు కాస్ 30 ఇంతకుముందు మనకు కాస్ 60 కావాలి, ఇక్కడ కాస్ 30 అంటాం. ఇక్కడ కాస్ 30 అన్న అంతే అమ్మా. కాస్ 30 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 1/2. కాస్ 30 అంటే √3/2 రివర్స్ వస్తుంది. కాస్ 30 అంటే కాస్ 30 అంటే √3/2. y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ సైన్ 30 అంటే 1/2. చూడు మనం వచ్చేసిందా అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏం వేస్తాము √3 ప్లస్ √3 ఇంటూ ఆర్ √3r/2 x వచ్చేసింది. నెక్స్ట్ y ఈక్వల్ టు y1 ఎంత వచ్చిందమ్మా 2 ప్లస్ ఆర్ ఇంటూ 1 r/2 అంటే p ఆఫ్ x కామా y ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ √3r/2 2 ప్లస్ r/2. నీకు p ఆఫ్ x కామా y వచ్చింది. కానీ ఇక్కడ ఏమంటున్నావు వాడు ఇంటర్సెక్టింగ్ ద లైన్ √3x మైనస్ 4y ప్లస్ 8 = 0 అట్ p ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ p అంటాడు. pకి ఒక అంటే ఈకి దీనికి ఈ రెండు దానికి డిస్టెన్స్ అని అంటే వాడు ఇచ్చిన గివెన్ లైన్ ఉండగా √3x మైనస్ 4y ప్లస్ 8 రాసుకుందాం. గివెన్ లైన్ రాసుకుందాం. ఏం ఇచ్చినాడు √3x మైనస్ 4y ప్లస్ 8 = 0 ఇచ్చినాడు. √3x మైనస్ 4y ప్లస్ 8 = 0 అంటే ఈ మొత్తం x అనుకోమా, ఈ మొత్తాన్ని y అనుకో. √3x x బదులు సబ్స్టిట్యూట్ చేస్తాయి మైనస్ 4 ఇంటూ y బదులు సబ్స్టిట్యూట్ చేస్తాయి అయిపోయాయి. √3x అంటే ఇదేమ్మా √3 ప్లస్ √3r/2 మైనస్ 4 ఇంటూ y అంటే ఇదిమ్మా 2 ప్లస్ r/2 ప్లస్ 8 = 0 అంతే. ఇంతకుముందు మనం ఏం చేసినాము 2 పాయింట్స్ వచ్చితే కనుక్కున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే లైన్ ఇచ్చాడు √3x మైనస్ 4y ప్లస్ 8 = 0 అంటున్నాడు. అంటే x బదులు ఈ వాల్యూ y బదులు సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇక్కడ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో √3 ఇంటూ √3 చూడమ్మా √3 ఇంటూ √3 √9 √9 అంటే ఎంతమ్మా 3 √3 ఇంటూ √3 √9 అంటే 3 డైరెక్ట్ రాస్తుందా ఓకేనా. √3 ఇంటూ √3 అంటే √9 √3 అంటే 3 ప్లస్ √3 ఇంటూ √3 √9 అంటే 3r/2 మైనస్ 4 2 జా 8 ప్లస్ ఇంటూ మైనస్ 4r/2 ప్లస్ 8 = 0. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకు. ఈ రెండు చూడు √3 ఇంటూ √3 √3 ఇంటూ 3 3 జా 9 √3 అంటే 3 అది √3 ఇంటూ √3 అంటే √3 ఇంటూ 3 3 జా 9 √3 అంటే 9 సేమ్ అంతే √3 ఇంటూ √3 అది ఒకటి గుర్తుపెట్టుకో కన్ఫ్యూజ్ కావాలి. ఇక్కడ చూడు ఇప్పుడు ఇక్కడ ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సల్ 3r/2 మైనస్ 4r/2 4r/2లో 3r పోతే 4లో 3 పోతే 1 మైనస్ r/2 = 0 మైనస్ r/2 ఉంది కదా అవతల పోతే ఉంది ప్లస్ అవుతుంది కాబట్టి r/2 = 3 r = 3 2 జా 6 అది PQ డిస్టెన్స్ r కాబట్టి PQ = r PQ = r PQ = 6 అయిపోయింది. ఎంత సింపుల్ చూడు. సేమ్ అదే మెథడే. ఏమంటే అక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో x వాల్యూ y వాల్యూ సబ్ చేస్తాము, PQ వాల్యూ నోట్ చేసుకోమా. నెక్స్ట్ ప్రాబ్లం if P and Q are the length of the perpendicular from the origin to the line x cos theta minus y sin theta is equal to k cos 2 theta and x secant theta plus y cosecant theta is equal to k respectively. PT అంటే prove that p square plus 4 into q square is equal to k square అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చినా అవసరం లేదు మనకు, ఇచ్చిన లైన్స్ రాసుకో. ఫస్ట్ మనకు ఇదంతా ఒక ఈక్వేషన్ అనుకో, ఇదంతా ఒక ఈక్వేషన్, ఇదంతా ఒక ఈక్వేషన్, 2 ఈక్వేషన్ ఇచ్చినాడు. ఈ 2 ఈక్వేషన్ నుంచి చేయాలి ఓకేనా. ఫస్ట్ చూడము ఫస్ట్ ఈక్వేషన్ రాసుకో. ఫస్ట్ ఏమి ఇచ్చినాడో తెలుసుకో. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు x = cos theta minus y sin theta equal to k cos 2 theta.
ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. కే కాస్ థీటా రైట్ సైడ్ ఉందమ్మా, లెఫ్ట్ సైడ్ వస్తుంది మైనస్ వస్తుంది, మైనస్ కే కాస్ 2θ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకో. ఇది ఏ ఫార్ములా చూడు, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది. ఈ అంటే కాస్ థీటా, బి అంటే సైన్ థీటా, సి అంటే కాస్. రాసుకో. హియర్ ఏ ఈక్వల్ టు కాస్ థీటా, బి ఈక్వల్ టు సైన్ థీటా, సి ఈజ్ ఈక్వల్ టు కే కాస్ 2θ మైనస్ కే కాస్. మనకి ఇక్కడ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా. ఈ దీని తర్వాత ఏం స్టెప్ రావాలంటే, ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్. ఈ ఒక్క స్టెప్ రాయాలి చూడు. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ రాసుకో. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ ఫార్ములా ఏదంటే పి ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. గుర్తుపెట్టుకోవాలా ఈ స్టెప్ సేమ్ యాజ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ రాసి పి ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి అంటే ఏముంది మా మైనస్ కే కాస్ థీటా, ఏ స్క్వేర్ ఏ అంటే ఏముంది మా కాస్ థీటా, బి స్క్వేర్ బి అంటే ఏముంది మా సైన్ థీటా. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది అంతేనా. అవే సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే కాస్ థీటా, అది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. పి ఈక్వల్ టు సి అంటే ఏంది మైనస్ కే కాస్ 2θ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా. మనకు ఆల్రెడీ లోవర్ క్లాస్ తెలుసు ఏంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ ఎంత అమ్మా 1. కాబట్టి మొత్తం ఏమవుతుంది 1 అవుతుంది. అంటే పి ఈక్వల్ టు మాడ్ అనేది నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ మాడ్ అనేది నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి కే కాస్ 2θ బై ఇదంతా ఏమవుతుంది 1 అవుతుంది రూట్ 1. రూట్ 1 అంటే 1 అంటే పి ఈక్వల్ టు కే కాస్ 2θ స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. పి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2θ. ఇది ఈక్వేషన్ 2 అనుకో. ఈక్వేషన్ 2 అనుకో. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అర్థమైంది కదా. పి ఇజ్ ఈక్వల్ టు కే కాస్ థీటా స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. పి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇజ్ ఈక్వల్ కాస్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లైన్ ఇచ్చాడు. సెకండ్ లైన్ రాసుకో. ఏమి ఇచ్చాడు సెకండ్ లైన్, ఎక్స్ సీకెంట్ థీటా ప్లస్ వై కొసెకెంట్ థీటా ఈక్వల్ టు కే. ఎక్స్ సీకెంట్ థీటా ప్లస్ వై కొసెకెంట్ థీటా ప్లస్ వాల్యూ ఇద్దరికి వస్తామా మైనస్ కే ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3 ఏ ఫార్ములా ఉంది, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏ సీకెంట్ థీటా, బి అంటే కొసెకెంట్ థీటా, సి అంటే కే. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా, బి ఈజ్ ఈక్వల్ టు కొసెకెంట్ థీటా, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే. ఇక్కడ అలాగే ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ రాసాయి. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ టు ద ఆరిజిన్ ఫార్ములా ఏంటంటే ఇక రాసాను. ఇక్కడ పి రాసినాం కాబట్టి ఇక్కడ క్యూ రాసుకో. క్యూ ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. క్యూ ఈక్వల్ టు సి, సి అంటే ఏందమ్మా మైనస్ కే బై ఇడుమా ఏ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కొసెకెంట్ స్క్వేర్ థీటా రూట్. ఇక్కడ యాక్చువల్ అయితే మనకు చూడమ్మా సీకెంట్ థీటాను 1 బై కాస్ థీటా రాస్తాం, అంటే కొసెకెంట్ థీటాను 1 బై సైన్ థీటా రాస్తాం. గుర్తుపెట్టుకో, సీకెంట్ థీటాను 1 బై కాస్ థీటా, కొసెకెంట్ థీటాను 1 బై సైన్ రాస్తాం. అంటే ఎస్ వచ్చింది అనుకో మళ్ళీ సైన్ థీటా రాదు, కాస్ థీటా వస్తాయి. కొసెకెంట్ థీటా అంటే మళ్ళీ కాస్ రాదు, ఏమొస్తుంది సైన్ థీటా. ఆపోజిట్ ఎస్ వస్తే కాస్ థీటా, సి వస్తుంది అంట. దాని ప్రకారం ఇక్కడ రాస్తే ఏమొస్తుందంటే చూడమ్మా సింపుల్ అయిపోతుంది. ఇంకా క్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్ అనేది నెగిటివ్ వాల్యూ తీసుకుంటూ కే బై సీకెంట్ థీటా, ఇది సీకెంట్ ఏమన్నా 1 బై కాస్ స్క్వేర్ థీటా, దీనిమా 1 బై సైన్ స్క్వేర్ థీటా రూట్. చూడమ్మా క్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 సైన్స్ అంటే కే బై సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇట్లా వేస్తే కాస్ స్క్వేర్ థీటా బై ఎల్సిఎం వస్తుంది మా సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా రూట్ ఈజ్ ఈక్వల్ టు రూట్. చూడమ్మా క్యూ ఈజ్ ఈక్వల్ టు
ఇప్పుడు సైన్స్ కోటిటా ప్లస్ కాస్ కోటిటా ఎంత 1 అంటే √1 అంటే √2. ఈ సైన్స్ కోటిటా ప్లస్ కోటిటా పైకి పోతే ఏముంది k ఇంటూ సైన్స్ కోటిటా ఇంటూ కాస్ కోటిటా. ఇది ఈక్వేషన్ 4 అనుకున్నాం. ఈక్వేషన్ 4 అనుకో. వాడు ఏమంటున్నాడు అడుగు రాసి ఏమంటున్నాడు ప్రూవ్ దట్ అంటున్నాడు. కాబట్టి మనం చేస్తాం అంటే ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 4 రాసి డైరెక్ట్ రాస్తాయి. p స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ q స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు k స్క్వేర్. చాలా మీకు ఏమదు ఇక్కడ రాస్తే ఈజీగా 6 మార్క్స్ ఇస్తారు. ఈజీగా 6 మార్క్స్ రాసి ఏమంటే ఈక్వేషన్ 2 అండ్ 4 రాసి ఇదే రాస్తాయి p స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ q స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు k స్క్వేర్. చాలా చాలా ఈజీ. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటావు. ఈక్వేషన్ 1 దాన్ని రాస్తావు. అదే ఫార్ములా ఉంది ax ప్లస్ by ప్లస్ c ఫార్ములా ఉంది. ఏ వాల్యూ b వాల్యూ c రాస్తావు. దాని లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ p is equal to modulus c by square root of a square plus c అంటే ఏం రాస్తావు ఏ వాల్యూ రాస్తావు a స్క్వేర్ b స్క్వేర్ cos స్క్వేర్ sin స్క్వేర్ ఇదంతా 1 కాబట్టి రాస్తావు. సేమ్ సెకండ్ రాస్తావు. రాసిన లాస్ట్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 అని ఇది రాస్తావు. ఖచ్చితంగా 6 మార్క్స్. ఎందుకంటే ఇక్కడ కొంచెం సింపుల్ చేయాలి. రాని వాళ్ళకి వద్దు. మనకు 100 కొంచెం అడుగుతారు సార్ నాకు 100 కావాలంటే బాబు 100 కావాలంటే ఒకటి గుర్తుపెట్టుకో 2 మార్క్స్ 1 మార్క్స్ పర్ఫెక్ట్ ఉండాలి. 2 మార్క్స్ 1 మార్క్స్ పర్ఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా 100. 2 మార్క్స్ పెట్టండి సార్ అంటారు. వీడియో చేస్తాం మనం ఖచ్చితంగా. మీకు ఫస్ట్ క్వశ్చన్స్ పెడతాను. ఎందుకంటే సార్ నాకు 100 మార్క్స్ రావాలనే వాళ్ళకు 2 మార్క్స్ ఆల్రెడీ 3 పేజెస్ ఉన్నాయి. 2 మార్క్స్ మీకు అంతా పెట్టేస్తాను, సెండ్ చేస్తాను, మీరు చేసుకోండి. ఈ ఫెయిల్యూర్స్ వాళ్ళకు 2 మార్క్స్ చెప్తాను. ఓకేనా? 2 మార్క్స్ మాత్రం మీకు సెండ్ చేస్తాను. ఆల్రెడీ ఇంపార్టెంట్ లిస్ట్ అని రాసేసిన 2 మార్క్స్ సెండ్ చేస్తాను. ఈరోజు కొంచెం చిన్న వీడియో 2 మార్క్స్ పెట్టేస్తాను. 2 మార్క్స్ మీరు చేసుకోండి. వీళ్ళకి మాత్రం 2 మార్క్స్ చెప్తాను. ఇవి అయిపోయినాక ఇంకోటి 8 మార్క్స్ ఉంది. 8 మార్క్స్ అయిపోయినా 4 మార్క్స్ చెప్పి 4 మార్క్స్ 2 మార్క్స్ చెప్తాను. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింప్లిఫై చేయాలి. ఈ సింప్లిఫై అవసరం లేదు. డైరెక్ట్ నువ్వు ఇది రాసిస్తాను. ఖచ్చితంగా నీకు 6 మార్క్స్ ఇస్తావు. ఒకవేళ 8 మార్క్స్ ఇచ్చినా నోట్ చేసుకో. నెక్స్ట్ మా ఇవి చాలు మా ఆ 3 ఈ 2. ఎందుకంటే ఒకవేళ అడగచ్చు. ఒకవేళ మిస్ అయినా ఇవి 4 మార్క్స్ రావచ్చు. ఎందుకంటే 1+1 ఆఫర్ అంటారు కదా లేదు మా. ఒకవేళ అడిగితే 8 మార్క్స్ ఇక్కడైనా అడుగుతాడు. ఒకవేళ ఇవే 4 మార్క్స్ అడిగినా అక్కడ ఏం చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకో 8 మార్క్స్ అన్ని ఈ చాప్టర్ నుంచి 5 క్వశ్చన్లు ఇంపార్టెంట్. 5 క్వశ్చన్లు ఇవి. ఒకవేళ ఇవి మిస్ అయ్యి నీకు 4 మార్క్స్ అని అడగచ్చు. చూడము ఇక్కడ షో దట్ లైన్ 2x ప్లస్ y మైనస్ 3 ఈక్వల్ 0, 3x ప్లస్ 2y మైనస్ 2 ఈక్వల్ 0, 2x minus 3y minus 23 equal 0 are congruent family or find the p value or k value అంటాడు. 4 మార్క్స్ చెప్పేటప్పుడు చెప్తాను. కానీ ఇది 4 మార్క్స్ అని అనవచ్చు, ఒకవేళ 8 మార్క్స్ అని అనవచ్చు. ఈ ప్రాజెక్ట్ మా ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ -1, 3 టు ద లైన్ 3x minus 4y minus 16 equal 0. ఫుట్ అన్నప్పుడు ఒక ఫార్ములా వస్తాయమ్మా, ఇమేజ్ అన్నప్పుడు ఒకటి వస్తాయి. కాబట్టి 2 చెప్పేస్తాను అయిపోతుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత ఈజీ అంటే ఫస్ట్ ఇచ్చిన లైన్స్ రాసుకోమ్మా. గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడమ్మా 2x ప్లస్ y మైనస్ 3 ఈక్వల్ 0 ఈక్వేషన్ 1 అనుకో. సెకండ్ ఏమి ఇచ్చినాడు 3x ప్లస్ 2y మైనస్ 2 ఈక్వల్ 0 ఈక్వేషన్ 2. థర్డ్ ఏమి ఇచ్చాడమ్మా 2x మైనస్ 3y మైనస్ 23 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 3. 3 లైన్లు ఇచ్చినాడు కాబట్టి 3 లైన్స్ రాసుకో. అంతే 3 లైన్స్ ఇచ్చినాడు కాబట్టి 3 లైన్స్ రాసుకో, ఏమవుతుంది లేదు. ఇప్పుడు ఈ 3 లైన్స్ లో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఆర్ ఫస్ట్ థర్డ్ ఆర్ 2 ఆర్ 3 ఏదైనా సరే నువ్వు ఏం చేయాలంటే సాల్వింగ్ చేయి. ఈక్వేషన్ 1 అండ్ 2 సాల్వింగ్ అంటే ఏం లేదు మా ఎక్స్ పక్కన ఉండే నెంబర్ రాయాలి, వై పక్కన ఉండే నెంబర్ కాన్స్టెంట్. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 2, వై కోఎఫిషియంట్ ఎంత ఏం లేదంటే 1 ఉన్నట్టు, కాన్స్టెంట్ ఉంది -3. మళ్ళీ రిపీట్ 2 1 -3. సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత మా 3, వై కోఎఫిషియంట్ ఎంత మా 2, కాన్స్టెంట్ ఎంత మా -2. మళ్ళీ రిపీట్ 3 2 -2. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సల్. ఇది చేస్తే ఎక్స్ వాల్యూ, ఇది చేస్తే వై వాల్యూ, ఇది కాన్స్టెంట్. ఎక్స్ వాల్యూ రావాలంటే గుర్తుపెట్టుకో ఫస్ట్ కింద నుంచి పైకి పోవాలి. అంటే ఇలా చేయాలి. ఒక యారో వేసుకో, 2 యారో వేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఇట్లా చేసినావు అర్థం కాదు. ఫస్ట్ ఒక యారో వేసుకో అంటే ఇలా చేసినావు అని. రెండోది ఎందుకు ఇలా -2 into 1 -2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటాయి. మైనస్ ప్లస్ 3 2 జా 6. నెక్స్ట్ వై మా చూడు ఒక యారో వేస్తున్నా 3 3 జా 9 -9. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటాయి. మైనస్ ప్లస్ 2 2 జా 4. నెక్స్ట్ కాన్స్టెంట్ మా 2 2 జా 4 -3 1 జా 3. అంటే ఎక్స్ బై 6లో 2 పోతే 4,
-9, -9లో 5 పోతే -5, 4లో పోతే 1 అంటే నీకు x వాల్యూ రావాలా. x వాల్యూ అంటే ఈ x బై కాన్స్టెంట్. x వాల్యూ ఏముంది మా 4, కాన్స్టెంట్ ఉంది మా 1/1 అంటే x = 4. నెక్స్ట్ y బై కాన్స్టెంట్. y వాల్యూ ఏముంది మా -5, కాన్స్టెంట్ ఉంది మా 1 అంటే y ఎంత మా -5. నీకు x వాల్యూ y వాల్యూ వచ్చింది. ఈ x వాల్యూ y వాల్యూ తీసుకొని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి x, y substitute in equation 3. ఈక్వేషన్ 3 ఏముంది మా 2x minus 3y minus 23 = 0. 2x వాల్యూ ఎంత ఉంది 4 minus 3 y వాల్యూ ఎంత మా -5 minus 23 = 0. 4 2 जा 8 minus minus plus 5 3 जा 15 minus 23 = 0. 15 plus 8 23 minus 23 equal to plus 23 minus 23 0 equal to 0. 0 వేస్తే the given lines are congruent. The given lines are congruent. డెడ్ ఈజీ మా ఖచ్చితంగా ఈసారి నీకు 4 మార్క్స్ ఏమైనా వచ్చి 8 మార్క్స్ అడుగుతాడు. 4 or 8 మార్క్స్ గుర్తుపెట్టుకో. ఇట్లా కాకుండా ఫైండ్ ద p అంటాడు. 4 మార్క్స్ చెప్పేటప్పుడు చెప్తావు, గుర్తుపెట్టుకో. ఫస్ట్ 3 లైన్స్ రాస్తావు, 1 2 సాల్వ్ చేస్తావు, x వాల్యూ y వాల్యూ వస్తుంది. దీన్ని తీసుకోపోయి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం వేద్దాం, నోట్ చేసుకో. చూడమ్మా, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమేజ్, ఫుట్. గుర్తుపెట్టుకో. ఫుట్ అన్నప్పుడు, ఇమేజ్ అన్నప్పుడు ఇక్కడ 2 చేస్తా. ఫుట్ అన్నప్పుడు ఫార్ములా ఏమొస్తుందంటే h minus x1/a = k minus y1/b = minus of ax1 plus by1 plus c by a square plus b square. గుర్తుపెట్టుకోమ్మా, ఏది ఫుట్. ఇమేజ్ కంటే సేమ్ ఇదే వస్తుంది, ఇక్కడ -2 వస్తుంది. h minus x1/a = k minus y1/b = -2 వస్తాయి అంతే. 2 of ax1 plus by1 plus c by a square plus b square. అంతే. ఈ రెండిట్లో ఏదైనా అడగచ్చు. ఇప్పుడు చూడు, ఫస్ట్ ప్రాబ్లం సెకండ్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? గివెన్ పాయింట్స్ రాసుకో. గివెన్ పాయింట్స్, గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడమ్మా? -1, 3 x1 y1. గివెన్ లైన్, లైన్ ఏమి ఇచ్చాడమ్మా? 3x minus 4y minus 16 = 0. ఏ ఫార్ములా ఉంది? ax plus by plus c = 0 ఫార్ములా ఉంది. a = 3, b = -4, c = -16. ఇప్పుడు ఈ ఫార్ములా రావాలి. ఈ ఫార్ములా రావాలి. ఏది? ఫుట్ ఆఫ్ ద పర్పులర్ ఫార్ములా రాసి h మైనస్ x1 అంటే -1 ఉంది, -1 +1 బై a అంటే ఎంత? 3 = k మైనస్ y1 అంటే ఎంత? 3 బై b అంటే ఎంత? -4 = మైనస్ ఆఫ్ ax1 అంటే ఎంత? 3, x1 అంటే ఎంత? -1 ప్లస్ b -4, y1 ఎంత? 3, తర్వాత ప్లస్ c ఎంత? -16 బై a స్క్వేర్ 3 స్క్వేర్ b స్క్వేర్ -4 హోల్ స్క్వేర్. h plus 1/3 = k minus 3/-4 = ఎప్పటికైనా సరే నేను ఇక్కడ స్టాప్ చేస్తాను, కానీ నీకు ఎందుకు చెప్పాలంటే ఫస్ట్ బ్రాకెట్లు ఉండే వాల్యూ చేయాలి. అంటే -3 × -1 -3 ప్లస్ ఇంటూ మైనస్ 4 3 जा 12 -16 బై 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16. చూడు మన అంటే ఏమొస్తుంది? ఏమొస్తుందా చూడు మాకు చూడు. ఓకే, h plus 1/3 = k minus 3 -4 = minus of -16 -12 అన్ని మైనస్ కాబట్టి -6 -12 -28 ప్లస్ 3 -31 ప్లస్ 31 కాబట్టి 31/25. ఇప్పుడు h వాల్యూ k వాల్యూ అంటే h plus 1/3 = 31/2 క్రాస్ మల్టీ చేస్తావు, k - 3/30 ఇది అంటే అప్పుడు h, k వాల్యూ వస్తే సరే. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అలా ఇక్కడ అంతే అమ్మా. ఇమేజ్ అన్నప్పుడు అంతే. ఇమేజ్ అంటే ఏముంది? -2 వస్తుంది. ఇక్కడ చూడు, గివెన్ పాయింట్ ఏమి చూడమ్మా?
3,8 ఇది ఈక్వేషన్ 3,8 ఒకటి x1 ఒకటి y1 గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు మా x ప్లస్ 3y మైనస్ 7 ఈక్వల్ టు 0 ఏ ఫామ్ ఉంది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ ఉంది a ఈక్వల్ టు x అంటే ఏం లేదంటే 1 b ఈక్వల్ టు 3 c ఈక్వల్ టు -7 మనకి ఫార్ములా ఏంది ఇది h మైనస్ x1 బై ఇక్కడ ఫార్ములా రాయాలి ఫార్ములా రాసి సపరేట్ h మైనస్ x1 అంటే ఎంత మా 3 బై a అంటే 1 నెక్స్ట్ k మైనస్ y1 అంటే ఎంత 8 బై b అంటే ఎంత అమ్మా 3 మైనస్ 2 ax1 a అంటే ఎంత అమ్మా 1 x1 అంటే 3 ప్లస్ b 3 y1 అంటే 8 ప్లస్ c -7 బై a స్క్వేర్ 1 స్క్వేర్ b స్క్వేర్ 3 స్క్వేర్ h మైనస్ 3 బై 1 ఈక్వల్ టు k మైనస్ 8 బై 3 ఈక్వల్ టు -2 ఫస్ట్ బ్రాకెట్ వేసుకో 3 1 జా 3 8 3 జా 24 -7 బై 1 స్క్వేర్ అంటే 1 3 స్క్వేర్ అంటే 9 అంటే h మైనస్ 3 బై 1 ఈక్వల్ టు k మైనస్ 8 బై 7 ఈక్వల్ టు -2 చూడమా ఇక్కడ -7 ఉంది ఇక్కడ 24 ప్లస్ 3 27 7 పోతే 20 బై 9 ప్లస్ 1 10 0 క్యాన్సల్ 0 2 2 జా 4 అంటే నీకు లాస్ట్ ఏమొస్తుంది h మైనస్ 3 బై 1 ఈక్వల్ టు k మైనస్ 8 బై 7 ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా 0 2 2 జా 4 -4 నీకు ఇప్పుడు h మైనస్ 3 బై 1 ఈక్వల్ టు -4 h మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4 1 జా 4 h ఈజ్ ఈక్వల్ టు -4 అవతల పోతే ప్లస్ 3 అంటే h ఈజ్ ఈక్వల్ ఎంత -1 అలానే k వాల్యూ అనుకుంటా సేమ్ అంతే అనుకుంటే గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇది 4 మార్క్స్ అయినా 8 మార్క్స్ అయినా అడగచ్చు 4 మార్క్స్ అడిగేటప్పుడు మళ్ళీ ఈ మెథడ్ ఒకసారి చెప్తాను ఇక్కడికి మనకు క్వశ్చన్ నెంబర్ 36 9 మార్క్స్ అయిపోయింది ఇంకా ఫంక్షన్స్ ఒకటి ఉందమ్మా ఫంక్షన్ కూడా అయిపోతాను ఫంక్షన్ అయిపోయినాక 4 మార్క్స్ చెప్పి 2 మార్క్స్ చెప్తాను 2 మార్క్స్ ఈ రోజు ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను 2 మార్క్స్ ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టినట్టు పెట్టేస్తాను అప్లోడ్ చేసుకోండి నోట్ చేసుకోండి